హేమంత్ 21 సంవత్సరాల లేత యవనప్రాయుడు. లోక చరిత్రలో, లోక ఆలోచనలలో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి కుమారుడు. అలా ఎంతో భవిష్యత్తు ఉంటుందని హేమంతు ఆశించి ఉంటాడు, కోరుకొని ఉండి ఉంటాడు. తల్లిదండ్రులుగా తప్పకుండా ఆ ఆశ కలిగి ఉంటారు. వారితో పాటు మీరందరూ కూడా యవనప్రాయుడు పిల్లవాడికి మంచి భవిష్యత్తు ఉంది అనేటువంటి ఆలోచనతోటే ఉంటారు. మేమును ఉన్నటువంటి వారు సురారము ప్రాంతంలో బైబిలు తరగతులు ఆరంభించిన నాట నుండి, అనగా గడిచిన 2017-18 ఆ ప్రాంతం నుండి బైబిలు తరగతులకి వారం వారం క్రమం తప్పకుండా హాజరైనటువంటి బిడ్డడు. అలాగే 9 మాసములుగా ప్రతి మాసము యవనస్తుల కూడికని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రతి మాసం 4వ శనివారం సాయంకాలము 6:30 గంటలకి. 8 మాసములు క్రమం తప్పకుండా హాజరైనటువంటి బిడ్డడు హేమంత్. హేమంతులో నాకు వినయం కనబడింది, విధేయత కనబడింది, సంస్కారము కూడా కనబడింది. నాకు తెలిసిందే చెప్తున్నాను. నాకు హేమంతుని గురించినటువంటి పరిచయం చాలా తక్కువ. ఎక్కువ సంవత్సరాల నుండి ట్రావెల్ చేస్తున్నా తనతో ముఖాముఖిగా వ్యక్తిగతంగా ఉన్నటువంటి పరిచయం, అంటే మాటల కమ్యూనికేషన్ అనేటువంటిది చాలా తక్కువ. ఈ తక్కువలోనే నేను అతడిలో ఎక్కువగా గమనించగలిగాను. అన్న ధర్మన్న గారు చెప్పినట్టుగా ఒక మంచి సెమినారు జరుగుతున్నటువంటి వేళ దానిలో పరిచర్య రూపంలో భాగం పంచుకున్నటువంటి హేమంత్ ధన్యుడు అని భావిస్తూ ఉన్నాం. ఇక ఆ తర్వాత మరి ఏప్రిల్ మాసము 11వ తారీఖున మరణించాడు. ఈ మధ్య కాలములో ఎంతో సంఘర్షణ, ఎంతో బాధ, ఎంతో ఆవేదన, ఎంతో టెన్షన్ క్షణం క్షణం. అతని గురించినటువంటి రిపోర్టులు ఏమిటి? ప్రోగ్రెసివ్గా ఉందా, లేదంటే భయపడేటువంటి పరిస్థితి ఏమైనా ఉన్నదా? ఆ క్షోభ కన్న తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది. చెట్టంత కొడుకు కుప్పలా కూలిపోయాడు. హృదయాన్ని కలిచివేసేటువంటి విషయం. మనం ఎన్ని మాట్లాడినా అది వర్ణనాతీతమైనటువంటి బాధ. ఆ బాధ తండ్రిగా సుబ్బారావు గారికి, తల్లిగా సునీతకి. సునీత గారు నవమాసాలు మోస్తారు, రక్తమాంసములు పంచి ఇచ్చారు, చనుపాలు పట్టారు, ఉగ్గు పెట్టారు. ఆ పుట్టిన నాట నుండి 20-21 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎన్నో ముద్దులు, ముచ్చట్లు, ఆటలు, పాటలు, ఆనందాలు, కష్టాలలో నిలబడినటువంటి క్షణాలు, ఇలాంటి విషయాలన్నీ కూడా తల్లికి జ్ఞాపకం వస్తాయి, భావోద్వేగాన్ని కలిగిస్తాయి. అక్కయ్య ఎక్కడున్నారో నాకు కనిపించట్లేదు, కానీ ఇక్కడే ఉన్నారు, సారీ. కదిలిస్తే చూడండి, ఇప్పుడు ఏడుస్తున్నది ఆమె. కదిలిస్తే ఉప్పొంగుతుందండి. నిండినటువంటి చెరువు చిన్న రంధ్రం పడితే ఏ రకంగానైతే ఒక్క ఉదుటున తెంచుకొని
అది ఉరువిల్లు పారుతూ పరిగెత్తుతుందో ఆ విధంగా తన కంటి ధారలు మరణించిన నాటి నుండి, బహుశా తాను కోమాలోకి వెళ్ళిన నాటి నుండే ఆ తల్లి ఏడుస్తూ ఉంటుంది. ఈ బాధ సంఘస్థులందరికీ ఉంది. ఈ బాధ బంధువులకి అందరికీ ఉంది. ఆ కుటుంబమును ప్రేమించేటువంటి స్నేహితులకి ఉంటుంది. ఇరుగు పొరుగైనటువంటి వాళ్ళందరికీ ఉంటుంది. ఎంత బాధ ఉన్నా సుబ్బారావు గారి నోట, నాకు అంతగా చెప్పాను కదా, తెలిసింది తక్కువ, కానీ తక్కువ విషయంలో ఎక్కువ సబ్జెక్ట్ తెలిసింది నాకు. సుబ్బారావు గారి మాటల్లో నేను మొన్న కలవడానికి వచ్చినప్పుడు తాను చెప్పినటువంటి మాట, ఇందాక పాస్టర్ గారు కూడా చెప్పారు, నా కుమారుడు నేను తండ్రినైనప్పటికీ అతడే ఒక తండ్రి వలె మంచి జ్ఞానము కలిగి, వివేకము కలిగి, సమయస్ఫూర్తి కలిగి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఏ పనులని చక్కబెట్టాలి అనేటువంటి విషయాలన్నిటిలో అతడే చేస్తూ వస్తూ ఉండేటువంటి వాడు. నేను కేవలం డబ్బులు ఇచ్చి చూస్తూ ఉండిపోయాను. అంటే చిన్న వయసులోనే పెద్ద మనసు అతడికి దేవుడు అనుగ్రహించాడు. పెద్ద బాధ్యతని మోశాడు ఆయన. 34 లక్షల రూపాయల విలువ చేసేటువంటి ఇంటి నిర్మాణములో ప్రతి పైసా లెక్క చూపిస్తూ ప్రతి వ్యక్తితో మరి అనుకున్నటువంటి కాలంలో దాన్ని నిర్మాణము చేయటం అంటే చిన్న విషయం కాదు కదండి. అది మీరే అంటూ ఉంటారు కదా, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. అంటే ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి. అలాంటి బాధ్యతని నిర్విఘ్నంగా నిర్వహించగలిగినటువంటి సమర్థుడు హేమంత్. దేవుని పని విషయంలో కూడా చాలా ముందు వరుసలో ఉండేటువంటి వాడు. చెప్పగానే దాని బాధ్యతనంతటిని నిర్వర్తించేటువంటి కుమారుడు. ఇప్పుడు ఆదరణ సభ అని, ఓదార్పు సభ అని మనం పెట్టుకున్నాం. ఓకే, మనకు చేతనైనంత మట్టికి మనం ఓదారుస్తాం, ఆదరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మనమెవ్వరము ఇవ్వలేనటువంటి ఓదార్పు, మనమెవ్వరము ఇవ్వలేనటువంటి ఆదరణ సుబ్బారావు గారి, సునీతల గారి కుమారుడైనటువంటి హేమంతే వాళ్ళకి ఇచ్చాడు అనంటే మీరు నమ్మగలరా? ఇస్తున్నాడు అనంటే మీరు నమ్మగలరా? ఇవ్వటానికి ఆయన లేడు కదండి అని అంటారేమో, కానీ ఆయన ఇస్తున్నాడు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 24, 25 వచనాలను చదువుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 24, 25 వచనాలు. నీతిమంతుని తండ్రికి, ఏమండి, తండ్రులకు కిరీటాలు ఎవరయ్యానంటే తన యవ్వన ప్రాయములో పుట్టినటువంటి పిల్లలు. నీతిమంతుడు, చదురా, నీతిమంతుని తండ్రికి, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. సాధారణంగా ఇలాంటి జ్ఞాపకార్థ కూడిక అన్నప్పుడు తప్పు చేసినటువంటి వ్యక్తులను గురించి కూడా అతడు పలాని తప్పులు చేశారని ఆ సందర్భంలో మాట్లాడరు. సాధ్యమైనంత వరకు అతనిలో ఉన్నటువంటి ఏదో ఉన్నటువంటి మంచిని, కొన్ని జ్ఞాపకాలని పంచుకోవటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. నాకు తెలిసినంత మేరకి అన్న ద్వారా విన్నా, అక్క ద్వారా విన్నా, శ్యామన్న ద్వారా విన్నా, అలాగే ధర్మన్న ద్వారా విన్నా, ఇంకా
చెల్లి ఇక ఈ చెల్లితోటి విన్నాను. ఇలా కొంతమందితో నేను విన్నాను. వీళ్ళు చెప్పినటువంటి మాటలను బట్టి అతడు బుద్ధిమంతుడు, తెలివిమంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, ఇలా ఎన్నెన్నైతే మంచి లక్షణాలు ఉంటాయో అన్ని లక్షణాలు అతనిలో కనబడ్డాయి. గనుక ఆ నీతిమంతుడైనటువంటి కుమారుణ్ణి బట్టి తండ్రికి ఏం కలుగుతుంది అని అంటున్నాడు? అధిక సంతోషము. ఇలాంటి బిడ్డడు నా కడుపున పుట్టినందులకు నేను సంతోషిస్తున్నాను. నా కుమారుడు హేమంతు అని చెప్పుకోవటానికి నేను గర్వపడుచున్నాను. ఎక్కడికి వెళ్ళినా నువ్వు హేమంత్ గారి తండ్రివి కదా అని చెప్పి గుర్తించి అడుగుతూ ఉంటే పట్టజాలనంతా సంతోషము నాలో పొంగి పొర్లింది. నాకు అతిశయముగా ఉన్నది. అమ్మ కూడా అలాంటి అనుభవాలు చూసి ఉంటుంది కదా. మీ బిడ్డడు చాలా మంచోడమ్మా, ఎంత చక్కగా మాట్లాడతాడు, ఎవరికైనా ఏదైనా ఆపద ఉన్నది అనంటే వెంటనే ఎలా స్పందిస్తాడు. నిజంగా ఎవరి పనైనా సరే నా పని అని చెప్పి మీద వేసుకొని చేస్తూ ఉంటాడు. ఆ మాటలు వింటుంటే తల్లిదండ్రులకి గర్వంగా అనిపించదు, గొప్పగా అనిపించదు, ఆనందంగా అనిపించదు. ఇంత మంచి కుమారుడవుగా నా కడుపున పుట్టి నా పేరును నిలబెడుతున్నావు కదరా, నన్ను ఆనందపరుస్తున్నావు కదా. చూడండి, నీతిమంతుని యొక్క తండ్రి అధికముగా సంతోషించును. తర్వాత జ్ఞానము కలిగినటువంటి వాడిని కనినటువంటి వాడు. అంటే పుట్టుకతో ఎవరు జ్ఞానవంతులు కాదు, ఇది మర్చిపోకూడదు. పుట్టుకతో ఎవరు జ్ఞానంతో పుట్టరు. ఎలా పుడతారు తెలుసా? ఎమిటి పాత్ర వలె పుడతారు. వారికి ఇప్పుడు ఆ హృదయం ఎమిటి, అందులోనికి మనం మంచి నేర్పిస్తే మంచి వెళుతుంది, చెడు నేర్పిస్తే చెడు వెళుతుంది. అయితే అతడు జ్ఞానవంతుడు అయ్యాడు అనంటే, నేను సుబ్బారావు గారి మాటలను బట్టి గమనిస్తూ ఉంటాను. ఏంటి అనంటే, ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని తొందరలు ఉన్నా, అవి ట్యూషన్లు ఉన్నా, ఇంకా ఏ రకమైనటువంటి ముఖ్య పనులు ఉన్నా, దేవుని వాక్యం కంటే మనకు ముఖ్యమైనది ఏది లేదు అని చెప్పి కుమారుడు హేమంతుకు చెప్పటమే కాకుండా, హేమంతు ఒక మాట అనేవాడట. నేనెప్పుడు హేమంతు వచ్చినప్పుడల్లా తన తమ్ముడైనటువంటి మనోజుని జ్ఞాపకం చేసేటువంటి వాడను. మనోజు నా బ్రెయిన్లో బాగా ఆయన ఫోటో ఫ్రేమ్ అయిపోయింది. ఎందుకంటే చక్కని చిక్కటి చిరునవ్వు, ఆ పిల్లని చూడగానే ఎందుకో ఒకలాంటి అట్రాక్షన్. హేమంతు వచ్చినప్పుడల్లా తమ్ముడు రాలేదా అని అడిగేవాడిని సహజంగానే. అన్నయ్య రాలేదు, ఈ కారణము ఆ కారణము అని చెప్పేవాడు. కానీ ఒకరోజు తన తండ్రితో అన్నాడట, అన్నయ్య పదే పదే మనోజును జ్ఞాపకం చేస్తున్నాడు, మనోజును నేను ఈ యూత్ మీటింగ్కి తీసుకెళ్తాను డాడీ. మరి వాడు ట్యూషన్కి వెళ్తున్నాడు కదరా, ఒక్కరోజు ట్యూషన్ లేకపోతే ఏమైంది డాడీ, మేము యూత్ మీటింగ్కి వెళ్తాం, తమ్ముడిని తీసుకొని వెళ్తాను అని చెప్పి మరీ చెప్పి తండ్రిని ఒప్పించి తన తమ్ముడిని తీసుకొని వచ్చాడు. దీన్ని బట్టి అతని కమిట్మెంట్ ఏంటనేటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. ఏమండి, దేవుడిలో అతడికి ఉన్నటువంటి ఆసక్తి ఏంటి అనేటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. అలాంటి జ్ఞానము కలిగినటువంటి కుమారుడు హేమంత్. ఏమండి, జ్ఞానము కలిగినటువంటి కుమారుణ్ణి చదువు, అది ఏమనున్నది? జ్ఞానము కలిగినటువంటి వాడిని కనినవాడు వాని వలన ఆనందము నందును. ఈరోజు ఆ ఆనందం సుబ్బారావు గారిలో ఉన్నది. దూరం అయ్యాడు అనేటువంటి పాత జ్ఞాపకాలు కొంత వేధిస్తూ ఉంటాయి ఎవరికైనా సహజంగా. అయినా మళ్ళీ లోన అతనికి ధీరా, ఒక ధీమా, ఒక ధైర్యం ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది? పోతే పోయాడు, కానీ ఉన్నంతకాలం నా కొడుకు వజ్రంలో బ్రతికాడు, ఉన్నంతకాలం ఘనంగా బ్రతికాడు, మంచి నీతిమంతుడిగా బ్రతికాడు, మంచి జ్ఞానవంతుడిగా బ్రతికాడు, ఈ సాక్ష్యము నాకు నిలబెట్టాడు,
దేవుడు గర్భఫలమును నాకు బహుమానంగా ఇస్తే ఈరోజు లోకములో నుండి పంపించేటప్పటికి, అంటే వెళ్ళిపోయేటప్పటికి, నా తండ్రికి నా కుమారుణ్ణి ఒక నీతిమంతుడినిగా, ఒక జ్ఞానవంతుడిగా నేను అప్పగించాను. ప్రతి తండ్రికి తల్లికి అంతిమంగా కావలసినటువంటి సాక్ష్యం ఇదే. గర్భఫలముగా ఇవ్వబడినటువంటి పిల్లల విషయంలో నిర్వర్తించవలసినటువంటి బాధ్యత అదే. ఇప్పుడు అలా అప్పగించటాన్ని బట్టి సుబ్బారావు గారికైనా సునీత గారికైనా ఏం ధైర్యం ఉంటుందో తెలుసా? బలా నా మంచి పిల్లలారా, మిమ్మల్ని ప్రేమించి నేను ఇచ్చినటువంటి గర్భఫలాన్ని నా జ్ఞానములో పెంచారు, నాకు అప్పగించారు. మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, మీ జీవితం ధన్యమవుతుంది. ఏమండి, అవని గురించి ఒక మాట తెలుసు కదా? ఏ మాట అది అంటే, శిశు ప్రసూతి వలన ఆమె రక్షించబడును. అంటే ఏంటి అన్నమాట? శిశు ప్రసూతి వలన ఆమె రక్షించబడును అనంటే, దేవుని సంకల్పానుసారముగా దేవుని కోసం పిల్లలను కని దేవుని జ్ఞానములో పెంచి దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలనుగా బ్రతుకులాగున చేసినప్పుడు ఆ పిల్లలను బట్టి దేవుడు వారికి ఇచ్చేటువంటి ప్రతిఫలం ఏంటంటే రక్షణ, నిత్య జీవం, పరలోక స్వాస్థ్యం, ఆ మహిమ, ఆ సంతోషం, ఆ సమాధానం, ఆ సంతృప్తి. ఇప్పుడు కుమారుణ్ణి పోగొట్టుకున్నాడేమో, కానీ రేపొద్దున ఎంత ఆనందం పొందుతాడో తెలుసా? దీనికి 100 రెట్ల ఆనందమును అతడు పొందుకోగలుగుతాడు. ఆ ధైర్యం అతడిలో ఉంటుంది. అవునా? ఆ ఆనందం అతనిలో ఉంటుంది, ఆ సంతృప్తి అతనిలో ఉంటుంది. దాన్ని మించిన ఆదరణ మరొకటి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాన్ని మించిన ఓదార్పు మరొకటి లేదు. మనము ఓదార్చేది, అనునయించేది కొంత. హేమంతు ఓదార్చేది, హేమంతు వారికి ధైర్యమునిచ్చేది మరెంతో. ఆ హేమంతు ఇచ్చినటువంటి ఓదార్పు, ఆ హేమంతు ఇచ్చినటువంటి నెమ్మది, అది ఫలించాలి అనంటే దేవుడు దాన్ని ఆమేననాలి, దేవుడు దానిని తదాస్తు అనాలి. దేవుడు తప్పకుండా అలాంటి మంచి దినములని, మంచి గడియలని, మంచి సందర్భాలని ఆ తల్లిదండ్రులకి దేవుడు అనుగ్రహిస్తాడని మనసారా కాంక్షిస్తూ ఉన్నాను. ఇక 25వ వచనంలో చెప్తున్నటువంటి మాట, తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలయును. పిల్లలకు చెప్పుచున్నటువంటి మాట. ఇక్కడ యవనస్తులు చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రులకి ఆదరణ, తల్లిదండ్రులకి ఓదార్పు, ఘనత ఎప్పుడు ఎవరి మూలంగా వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఈరోజు హేమంత్ ఆయన లెక్క, మరొక రోజు మరొకరు వారి లెక్క, ఎవరి లెక్క వారికి ఉంటుంది. పిల్లలైనటువంటి ప్రతి వారు గమనించుకోవలసినటువంటి విషయం ఇది. ఏమంటున్నాడు? నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలయును. ఇది ఎవరి ఆజ్ఞ? మానవ కోటికి అందరికీ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆజ్ఞ, సూచన, సలహా. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలయును, నిన్ను కన్నటువంటి తల్లిని ఆనందపరచవలయును. చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలను బట్టి రోధిస్తూ ఉంటారు. ఇలాంటి వాడు పుట్టాడేంటి నా కడుపున, ఇంత నీచ నికృష్టమైనటువంటి ఈ దౌర్భాగ్యపు బుద్ధి వీడికి ఎక్కడి నుండి వచ్చింది? నేను పెంచిన చేతులేనా? నేనే పెంచానా? వీడు ఇలా తయారయ్యాడేంటి? వీని మూలముగా నేను ఎన్ని అవమానాలు పొందుతున్నాను, ఎన్ని నిందలు పొందుతున్నాను. రేపొద్దున ఇంకా ఆ భవిష్యత్తు తలంచుకుంటే భయమేస్తున్నది అనేటువంటి తల్లిదండ్రులను మనము చూస్తూ ఉంటాం. అలాంటి దుఃఖ సంద్రములో ఉంచేటువంటి పిల్లలముగా మనము
ఉండకూడదు. మీ తల్లిదండ్రులను సంతోషపెట్టండి. నిన్ను కన్నటువంటి నీ తల్లిని ఆనందపరచుము, ఆనందపరచుము. ఏం చేస్తే వాళ్ళు ఆనందిస్తారు, ఏం చేస్తే వారు సంతోషిస్తారు. ప్రిలరా, ఇదిగో హేమంత్ యొక్క సాక్ష్యం రూపంలో మనం అది వింటున్నాం. అవునా? ఇక ముఖ్యమైనటువంటి విషయము ఏంటి అంటే, పిల్లలకు చెప్తున్నటువంటి మాటల్లోనే, ఆ క్రమంలోనే మీరందరూ ఎప్పుడూ చదివినటువంటి మాటే నా దృష్టిలో బహుశా. కానీ మాటను చదవటం వేరు, దానిలోని మతలబును గ్రహించటం వేరు. ఆ మతలబు ఏంటయ్యా అని ఒకసారి మీరు చూడగలిగినట్లయితే, ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. పిల్లలారా, ఎవరన్నా ఒక్కరు చదవండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. విధేయత అంటే ఏంటండి? విధేయత అంటే ఏంటి? చెప్పింది చెప్పినట్లుగా విని నడుచుకోవటం, లోబడటం, సరే అని అనటం, అన్నదాని ప్రకారంగా నడిచి చేసుకుంటూ వెళ్ళటం. పిల్లలందరూ కూడా తల్లిదండ్రులకి విధేయులై ఉండాలి అని అంటున్నాడు. ఎందుకు విధేయులై ఉండాలి తల్లిదండ్రులకి? తల్లిదండ్రులు నువ్వు చదువుకున్నట్టుగా కంప్యూటర్ సైన్సులు చదువుకోకపోవచ్చు, నువ్వు చదువుకుంటున్నట్టుగా బిజినెస్ MBA చదువులు చదవకపోవచ్చు, నువ్వు చదువుకున్నట్టుగా ఇంగ్లీష్ మీడియాలు వాళ్ళు చదవకపోవచ్చు. కానీ అన్నింటికంటే మిన్నగా మనిషికి అవసరమైనటువంటి జీవిత పాఠాలను వారు చదివారు. మనిషి జననమేంటి, బ్రతికేంటి, పరిస్థితులేంటి, మంచి ఏంటి, చెడేంటి, సాధక బాధకాలు అన్నీ ఎరిగినటువంటి వారు భవిష్యత్తును కూడా ఒక అంచనాలో గమనించగలిగేటువంటి వారు. కనుక ఎన్ని చదువులు ఉన్నా, ఎన్ని ఉద్యోగాలు ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా, జీవిత సత్యము, సారము ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం మార్చలేదు. కనుక నీ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటను నువ్వు వినాలి, లోబడాలి అని అంటూ వెంటనే ఒక పదం వాడాడు అక్కడ. ఇది ధర్మమే. అంటే ఏంటండి? ధర్మమే. ధర్మమేనంటే ఒక మాటలో సరే పర్యాయ పదాలలో న్యాయమని, నీతి అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ధర్మము అనగా చేయవలసింది చెయ్యాలి, చేయకూడనిది చేయకుండా ఉండాలి. అది ధర్మం. అయితే నీ తండ్రి కొన్ని పనులను, నీ తల్లి ఇదిగో ఈ పనులు చెయ్యి అని చెప్తారు, ఇలా ఉండరా అని చెప్తారు, కొన్ని పద్ధతులు చెప్తారు, కొన్ని విలువలు చెప్తారు. వాటిని నువ్వు ఖచ్చితంగా పాటించి తీరాలి. నువ్వు ఖచ్చితంగా పాటించి తీరాలి. మంచిగా మాటలు మాట్లాడాలి అంటే మంచి మాటలు మాట్లాడాలి, మంచి ఆలోచనలు ఉండాలి, మంచి క్రియలు ఉండాలి, ప్రార్థనా పూరిత జీవితము ఉండాలి, బైబిల్ని ధ్యానించాలి, చర్చికి క్రమంగా వెళ్ళాలి, దైవజనుల మాటలు వినాలి, మంచి సహవాసం కలిగి ఉండాలి, మంచి స్నేహితులను ఎంచుకోవాలి, మంచి పనులను చేయాలి, నలుగురి చేతనైన సహాయము చెయ్యాలి. ఇవి తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించేటువంటి మంచి మాటలు. వాటికి ఏమై ఉండాలి? వీళ్ళు విధేయులై ఉండాలి. అలాగే చెయ్యకూడనివి కూడా చెప్తాడు. మరే ఎక్కువసేపు సెల్ ఫోను చూడకు, మంచిది కాదు. ఎక్కువసేపు టీవీ చూడకు, మంచిది కాదు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది బిడ్డ. ఎవరితో పడితే వారితో స్నేహము చేయకు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకు. అది మనకు మంచిది కాదు. అవునా? మంచిది కాదు. చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశములు నీలో రానివ్వకు అని చెయ్యకూడనటువంటి వాటిని కూడా చెబుతూ ఉంటారు. అంటే ఇక్కడ చేయవలసినవి, చేయకూడనివి రెండునూ తల్లిదండ్రులు చెప్తారా లేదా అమ్మా? చెప్తారా లేదా తల్లిదండ్రులు? ఇప్పుడు ఇక్కడ తల్లులు చాలా మంది ఉన్నారు, తండ్రులు ఉన్నారు. పిల్లలకి మనం ఖచ్చితంగా చెప్పి తీరుతాం.
ఒకనాడు మన తల్లిదండ్రుల ద్వారా చెప్పించుకున్నటువంటి వారమే, వాళ్ళు చెప్పారు. ఈ అనుభవాలన్నీ మనకు తెలుసు గనుక ఇవి పాటించటము అనేటువంటిది ధర్మము అని అన్నాడు. అని వెంటనే తల్లిదండ్రులకు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీకు మేలు కలుగునట్లు పిల్లలకి కంటిన్యూషన్ చేస్తున్నాడు. ఎందుకు నువ్వు విధేయుడవై ఉండాలి, ఎందుకు ఈ ధర్మాన్ని పాటించాలి అని అంటే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. సన్మానం అంటే ఏంటండి? నీ మూలముగా నలుగురిలో అవమానపడి తలదించుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి షష్ఠి పూర్తి అవుతున్నదని చెప్పేసి శాల్వా కప్పి దండ వేశామనుకోండి, అది సన్మానమా? అర్థమైంది అనుకుంటున్నాను మీకు పాయింట్. జీవితంలోనేమో నలుగురిలో తలదించుకునేటట్టుగా చేశాడు. షష్ఠి పూర్తి వచ్చిందని శాల్వా తీసుకొచ్చి కప్పి దండలు వేశాడు. దానికి ఏమైనా అర్థం ఉందా? అసలు సిసలైనటువంటి సన్మానం ఏంటండి? అసలు సిసలైనటువంటి సన్మానము శాలువాలు కాదు, దండలు కాదు. మరేంటి? నీ తండ్రి నలుగురిలో తలెత్తుకొని తిరిగేలాగున ఉండాలి. నీ తండ్రి నలుగురిలో నిన్ను గురించి గొప్పగా గర్వపడగలగాలి, నిన్ను బట్టి ఆనందించబడాలి, నిన్ను బట్టి నా కుమారుడు నాకున్నాడు, నాకేం భయము లేదు, నాకేం డోకా లేదు అని భరోసా కలిగి ఉండాలి. అది అసలు సిసలైనటువంటి సన్మానం. అతడి వృద్ధాప్యంలో అతన్ని నువ్వు చేరదీయగలగాలి, అన్నం పెట్టగలగాలి, వస్త్రం పెట్టగలగాలి, ఆరోగ్యంలో పరామర్శించగలగాలి. ఇవన్నీ చేయగలిగినాడు నీవు నీ తల్లిదండ్రులని సన్మానించినట్టు. ప్రాక్టికల్గా ఉండాలండి, రెడీమేడ్గా ఉండకూడదు. మన అన్ని యాంత్రిక సంతోషాలు ఎల్లప్పుడూ ఉండవండి. అవి మెరుపులాల వచ్చిపోతూ ఉంటాయి. కానీ శాశ్వతమైనటువంటి సంతోషము మన తల్లిదండ్రులకి మనము ఇవ్వగలగాలి. అలా ఏమంటున్నాడు ఇక కంటిన్యూషన్లో, అప్పుడు నీవు నీ తల్లిదండ్రులను కనుక ఆ విధంగా సన్మానించగలిగినట్టయితే అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు అగుదువు. ఇది వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞలలో మొదటిది అని అన్నాడు. నీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి అనేటువంటి ఆజ్ఞ వాగ్దానములతో కూడినటువంటి ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ అని అన్నాడు. మామూలుగా మొదటి ఆజ్ఞ అంటే నీ పూర్ణ మనసుతోటి, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతోటి నీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి ప్రేమించాలి, ఆ తదుపరి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇవి కనబడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ పర్టికులర్గా యవ్వనస్తులకు చెప్తున్నటువంటి మాట, ఈ నీ పూర్ణ హృదయంతో, ఆత్మతోటి, మనస్సుతోటి ఆరాధించాలని చెప్పినటువంటి మాట ఏమో లోక జనులందరినీ దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటి మాట. కానీ యవ్వనస్తులకు పర్టికులర్గా చెప్పినటువంటి మాట ఏంటంటే, మామూలుగా వాడుకల్లో మాట్లాడుతూ ఉంటారు కదా, నీ తల్లిదండ్రులే నీకు ప్రత్యక్ష దైవము అని మాట్లాడుతూ ఉంటారు. అఫ్కోర్స్ ఉన్నవాడైనటువంటి యెహోవాకు సమానం కాకపోవచ్చు, కానీ దేవుడు ఏమంటుండంటే ఇతరులను ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టు అని చెప్పారు కదా. అలాగే మీ తండ్రిని మీ తల్లిని మీరు ప్రేమించినట్టయితే నన్ను ప్రేమించినట్టు అని చెప్పి యవ్వనస్తులకి చెబుతున్నటువంటి మాట. వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞలలో మొదటిది. ఇందులో వాగ్దానం ఏమిటి అంటే దీర్ఘాయుష్మంతుడవగుదువు. దీర్ఘాయుష్మంతుడు అంటే ఏడి? మరి దీర్ఘాయుష్మంతుడుగా లేడు కదా, 20-21 ఏళ్ళకే వెళ్ళిపోయాడు కదా. ఈ క్వశ్చన్ సహజంగా వస్తుంది. దీర్ఘాయుష్మంతుడు అంటే ఏంటండి? లాజరుకు ఒక మాట చెప్పాడు. మార్తతో మాట్లాడుతూ, మరణించినటువంటి లాజరు మరలా బ్రతుకును అంటే మరణించినటువంటి వాడు బ్రతుకును, బ్రతికినటువంటి వాడికి మరలా ఎన్నడూ మరణము లేదు అని అంటున్నాడు. అంటే మరెన్నటికీ చనిపోడు అని అంటున్నాడు. అంటే ఏంటి, దేని గురించి చెప్తున్నాడు అనంటే నిత్య జీవమును గురించి చెప్తున్నాడు, పరలోక జీవితమును గురించి చెప్తున్నాడు. ప్రియా దేవుని వారలరా, తండ్రి శాశ్వతం, దేవలోకము శాశ్వతం, ఉండబోయేటువంటి జీవితము అది వాస్తవమైనటువంటిది. దానికోసము తాపత్రయపడాలి, దానికోసము మనందరము ముందుకు సాగాలి. హేమంత్ తనకున్నటువంటి ఆ చిన్న జీవితంలో గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకుని వెళ్ళాడు. ఏమండి, ఆయుషు దీర్ఘాయుషు అనేటువంటి విషయంలోనికి వస్తే మనకి
యేసు ప్రభుల వారు కూడా 33.5 సంవత్సరాలకు వెళ్ళాడంటే ఎలా అనిపిస్తుంది? అర్ధాంతరంగా వెళ్ళినట్టు అనిపిస్తుందా లేదా? స్టెఫెను చిన్న వయసులోనే వెళ్ళిపోయాడు కదండి, యవనస్తుడిగా ఉన్నప్పుడే వెళ్ళిపోయాడు కదా, చంపబడ్డాడు. అవునా? అలా చంపబడినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చంపబడ్డారు అంటే వాళ్ళ ఆయుష్ ఆగిపోయిందని కాదు. స్టెఫెను మరణించేటప్పుడు ఏమన్నాడు? దేవా, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. అంటే దాని అర్థం ఏంటి? ఇక నువ్వే కాపాడు వాడవు, నువ్వే నాకు నెమ్మదినిచ్చేటువంటి వాడవు, సంతోషాన్ని, ఆనందాన్ని, మంచి భవిష్యత్తును ఇచ్చేటువంటి వాడవు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, పిల్లల ద్వారా తల్లిదండ్రులు ఆదరించబడాలి, వారు గౌరవించబడాలి. ఇక తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటి అని అంటే అందులోనే 3వ వచనంలో చెప్పాడు. అది చూసుకొని ముగించుకుందాం. 3వ వచనంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, తండ్రులారా అంటే ఇలా మీ పిల్లలను బట్టి మీరు ఆనందించాలి, సంతోషించాలి, గర్వపడాలి, తలెత్తుకొని తిరగాలి అని గనక మీరు అనుకుంటే ఆ పిల్లలను మీరేం చేయాలి అంటే చిన్ననాట నుండే ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడి. చెట్టుకు తౌటం పెట్టి ఎరువు వేసి నీరు కట్టి దాన్ని చక్కగా పెంచుము, ఆ పిమ్మట అది నీకు ఫలాలను ఇస్తుంది. అలాగే నీ కుమారుడి ద్వారా, నీ కుమార్తె ద్వారా నీకు మంచి ఫలములు రావాలి అనంటే వారిని చిన్ననాటి నుండే వాక్యం అనేటువంటి ఎరువుతోటి, వాక్యం అనేటువంటి నీరుతోటి వారిని పెంచుము. డెఫినెట్ గా నువ్వు గర్వపడేటువంటి విధంగా, ఆనందించేటువంటి విధంగా, సంతృప్తి పరిచేటువంటి విధంగా వారు మంచి ఫలాలను, నీతి ఫలాలను ఇస్తారు. దాన్ని బట్టి దేవుడు బలాన్న నమ్మకమైనటువంటి మంచి దాసుడా అని అంటాడు. ఆయన మరింత గొప్ప స్థానములో మిమ్మల్ని ఉంచుతాడు. కనుక మరి సుబ్బారావు గారు, సునీతలు వారి కుమారుడి పట్ల వారు ఎరిగి ఉన్నటువంటి సాక్ష్యం ఏదైతే ఉందో అదే మిమ్మల్ని ఓదార్చేటువంటి గొప్ప విషయం. మీరు తప్పకుండా ఓదార్చబడాలి. దేవుడు మిమ్మల్ని ఓదార్చి మీకు మంచి నెమ్మదిని, మంచి సమాధానమును మీకు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నందు ప్రియ